అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నేను మొట్టమొదటిగా చదివిన పుస్తకం ఇది. ఈ బుక్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ బుక్ మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, రకరకాల ఎమోషన్స్తో కొత్తగా అనిపిస్తుంది. మనకి ఏది శాశ్వతం కాదు అని చెప్తుంది. ఎన్నెన్నో అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఆఖరికి అభిరామ్ సారికలు కలిసిన మూమెంట్ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ నందు చూపించే ప్రేమ, కేరింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ అభిరామ్కి సారిక అంటే ఎంత ఇష్టం అంటే సారిక హ్యాపీగా ఉండడం కోసం సారికనే సాక్రిఫైస్ చేసే అంత గొప్ప ప్రేమ అతనిది. ఎంత బాగున్నాయి కదా ఈ క్యారెక్టర్స్. నేను ఈ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే నందు చనిపోవడము నేను అసలు తట్టుకోలేక చాలా ఏడ్చేసాను. బుక్ పాపులర్ అయినప్పుడు అంతగా ఏముంటుంది ఇందులో అనుకున్నాను, కానీ ఈ బుక్ ఒక అద్భుతం. చాలా బాగా రాశారు. ఇంత మంచి బుక్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి మంత్రి గారు.